తగలబెట్టండి సార్. ఏంట్రా ఎడ్ల బండి నడిపిన ముందు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ గొల్లపల్లి వీళ్ళదే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పాత సామాన్లు కొంటాం. నువ్వే కదరా, నువ్వే కదా. అసలు నేను దగ్గర పెట్టుకో. ఎక్కడ పోతావురా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వీడైతే జోకర్ లెక్కనే చేస్తాడు మొత్తం. ఏమంటారు నీకు టైం పనిరా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? మా వెనక ఎవరో రెడీగా ఉన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. యాక్చువల్గా 100K అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీరు నన్ను షార్ట్స్లో ఎలా అయితే అభిమానిస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, వ్లాగ్స్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి, మీరు నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మా విలేజ్ టూర్ చేయబోతున్నాను. మా విలేజ్ నేమ్ వచ్చేసి గొల్లపల్లి అనమాట. సో మా విలేజ్ టూర్ చేయబోతున్నాను అనమాట. మా ఊరు చూపించబోతున్నాను మీకు. సో ఇది వచ్చేసి శంషాబాద్. ఇది శంషాబాద్. ఇట్లా వెళ్తే శంషాబాద్ వస్తుంది. సో ఇలా వెళ్తే బెంగళూరు వస్తుంది. ఇది శంషాబాద్ హైవే అనమాట. టోల్ గేట్ ఉంది అక్కడ చూడండి. సో ఇలా వెళ్ళగానే టోల్ గేట్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా ఓఆర్ఆర్ ఎక్కితే బెంగళూరు అటు వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి ఈ వాయిస్ ఎక్కడిది కొత్తగా వినిపిస్తుంది అనుకుంటారు. నేను రాజ్ కుమార్ని, నేను కూడా ఉన్నాను వీడియోలో అని చెప్పు. సో ఫ్రెండ్స్, ఈ మా విలేజ్ చూపించే ముందు ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి మా ఊరు చూపించేస్తాను. మీరు రెడీగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? చలో, మా వెనక ఎవరో రెడీగా ఉన్నారు. సో ఇలా వెళ్తే శంషాబాద్, ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది అనమాట. ఈ టోల్ గేట్ వెళ్ళకుండా ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇది మా విలేజ్. సో ఇప్పుడు ఇటు నుండి వెళ్దాం రండి. మా విలేజ్లో ఒక ఆశ్రమం ఉందండి. ఆశ్రమం పేరు చూడండి, సంత్ శ్రీ ఆశారాంజీ ఆశ్రమం అనమాట. సో ఆశ్రమం కూడా చూపిస్తాం మీకు నేను ఇప్పుడు. పాత సామాన్లు కొంటాం. నన్నైతే ఇక తీయడు గణేష్, అయిపోయింది. ఆపితేనే ఇది పెట్టుకో. చలో గణేష్, రెడీయా? మన ఊరు చూపించేద్దాం పద. టైం ఎంత అవుతుంది? నీకు టైం పనిరా. క్లాస్ ఉందా? క్లాస్ మనది వీడియో ఉండదు కదా, ఆడియో. దా గణేష్ వచ్చేసాయి. మేము వీడియో ఎట్లా తీస్తాం తెలుసా? ఇప్పుడు యాక్చువల్లీ కార్లోనే తీద్దాం అనుకున్నాము. సరే ఎందుకు విలేజ్ ఎక్స్యూవీ వేసుకొస్తే అయిపోయేది కదా. దాన్ని ఏమంటారు? దాని ప్రూఫ్లోకి వెళ్ళి మంచిగా తీసుకుంటూ వచ్చేయచ్చు. ఓకే, ఏం కాలేదు. సో యాక్చువల్గా కార్లోనే తీద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ సన్ రూఫ్ మీద ఉండి తీయడం వద్దని చెప్పేసి బండి మీద అయితే మధ్యలో ఒక లొకేషన్ ఉందన్నమాట. కార్ అటు సైడ్ వెళ్ళదు. సో అందుకని చెప్పేసి ఆ లొకేషన్ కూడా మీకు చూపించడానికి అని చెప్పేసి మేము కార్లో తీయట్లేదు. బండి మీద అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి చలో ఇప్పుడు ఎలా తీస్తున్నాను తెలుసా? అదే చెప్పబోతున్నాను, మర్చిపోయాను. రాజ్ కుమార్ బైక్ నడుపుతాడు, గణేష్ వెనక కూర్చుంటాడు. వీళ్ళిద్దరు నాకంటే ముందు వెళ్తారు. నేను నా బండి నడుపుకుంటూ నేను మీతో మాట్లాడుకుంటూ వస్తానన్నమాట. చలో, నువ్వు బాగారా ముందు. నేను డ్రైవింగ్ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ మా విలేజ్ చూపించుకుంటూ వస్తాను. నడురా, ఇంకేమైనా సిగ్నల్ కావాలా నీకు? వీడైతే జోకర్ లెక్కనే చేస్తాడు మొత్తం. ఏంట్రా ఎడ్ల బండి నడిపిన ముందు? రైట్ సైడ్ చూడండి, పోనీ స్పీడ్గా. వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు వేసారు. యాక్చువల్గా మా విలేజ్లో ఏంటి అంటే
పొల్యూషన్ ఉండదు, చెట్లు ఎక్కువ ఉంటాయి, చాలా చల్లగా చాలా హాయిగా, అసలు సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. ఆశ్రమం ఎక్కడ? సో ఇప్పుడు మీకు నేను అక్కడ ఒక ఆశ్రమం చూపించాను కదా, లెఫ్ట్ ఆశ్రమంకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది గొల్లపల్లి వెళ్ళే రూట్. మా గొల్లపల్లిలో మధ్యలో లెఫ్ట్, ఒక ఫస్ట్ లెఫ్ట్కి ఈ ఆశ్రమం ఉంటుంది అనమాట. ఆశ్రమం చూపి గణేష్ అక్కడ. ముంతాజ్ గార్డెన్, ఇక్కడ ఏదో గార్డెన్ ఉందంట, నాకైతే తెలియదు. ఓకే, అటు లోపలికా? మీకు నేను ఆశ్రమంలో మాత్రం చూపియను, జస్ట్ ఆశ్రమం ఎక్కడుంది అక్కడ చూసేసి అటు నుండి వెళ్ళిపోదాం. జస్ట్ ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది మా విలేజ్లో అని మీకు తెలియజేయాలి అని చెప్పేసి, ఎందుకంటే చాలామంది ఆశ్రమం కోసం చూస్తూ ఉంటారు ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి. సో అందుకని చెప్పి మా ఊళ్ళో ఉంది, అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను జస్ట్ అది ఇటు వచ్చాను. ఇవి ఇక్కడ ఏదో మామిడి తోట ఉంది, లోపల అన్ని తోటలు ఉన్నాయి, నాకు తెలీదు. కాదనుకుంటా కదా. ఈ ఏరియాకి రావడం ఇదే ఫస్ట్ టైం నేను. ఫ్రూట్స్ గార్డెన్, శ్రీ రాధాకృష్ణ ఫ్రూట్స్ గార్డెన్ అంట ఇది. ఓకే, ఇది ఆశ్రమం. అరే చాలా పెద్దగా ఉంది ఆశ్రమం. లోపలికి వెళ్ళొచ్చా? సో ఫ్రెండ్స్, ఇది ఆశ్రమము, నాకు కూడా తెలీదు. ఓకే, మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే మా విలేజ్లో ఒక ఆశ్రమం ఉంది, సంత్ శ్రీ ఆశారాంజీ ఆశ్రమం. మీరు చెయ్యొచ్చు. జస్ట్ మీకు తెలియజేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఓకే, వెళ్దాం పదండి. కార్ డ్రైవింగ్ నేర్చుకుంది ఇక్కడ. ఇప్పుడు అదే చెప్తుంది. సో నేను వాళ్ళని వదిలేసి వచ్చేసిన ముందే. అయితే ఇదేంటి అంటే ఇది ఒక వెంచర్ అనమాట. ఏ ఎక్కడ పోతావురా? ఇటు యా. సో ఫ్రెండ్స్, ఇది వెంచర్ అనమాట. నేను కార్ ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడ ఎందుకు నేర్చుకున్నా అంటే మొత్తం టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ టర్నింగ్స్, రివర్స్ మొత్తం ఇక్కడే నేర్చుకున్నాను నేను. సో అందుకని చెప్పేసి ఇది ఆశ్రమం పక్కనే. నేను ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ ఆశ్రమం ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు అనమాట, కానీ నేను ఆశ్రమంకి వెళ్ళలేదు. సో నేను కార్ ఇక్కడే నేర్చుకున్నాను. మొత్తం ఇక్కడ టర్నింగ్స్, ఇప్పుడు చెట్లు బాగా పెరిగినాయి, ఇంతకుముందు చెట్లు లేకుండే, చెట్లు చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. తంగేడు పువ్వులు బతుకమ్మగా వాడతారు. సో ఇక చూసారా, ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఈ టర్నింగ్స్ అనమాట. ఇక్కడ రివర్స్, టర్నింగ్స్ మొత్తం నేను ఇక్కడే నేర్చుకున్నా. కారు నేర్చుకొని పర్ఫెక్ట్ అయింది ఇదే ఏరియా అనమాట. ఇది ఒక వెంచర్ ఇది. సో ఇంత దూరం వచ్చినా కదా, మీకు కూడా వెంచర్ చూపిస్తాను. అటెక్కడికి రా? ఏం కాదు, ఈ రూట్లో వెళ్దా. సో ఇప్పుడు మనము ఈ ఆశ్రమం దారిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ అగైన్ గొల్లపల్లి వెళ్ళే దారిని క్యాచ్ చేసేస్తాం. ఆ రూట్ని మనం క్యాచ్ చేస్తాం అన్నమాట. సరే, చూడండి, ఇది మనం శంషాబాద్ నుంచి వచ్చిన రూట్. మనం ఇటు మధ్యలో ఇటు ఆశ్రమంకి వెళ్ళాము. అగైన్ మనం గొల్లపల్లిలోకి వెళ్తున్నాం అన్నమాట. గొల్లపల్లిలోకి కాదు, గొల్లపల్లి ఊరిలోకి వెళ్తున్నాము. గొల్లపల్లె. సో ఇందాక ఆశ్రమం ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ మనము ఇప్పుడు అంతా చూసి వచ్చినాం కదా, ఇటు సైడ్ చూసి వచ్చినాం ఆశ్రమం. ఇక్కడ శ్మశానం ఉంది లెఫ్ట్ సైడ్లో. నైట్ మాత్రము ఘోరమైన బీభత్సమైన చలి ఉంటుంది అనమాట. మేము వచ్చేటప్పుడు, మేము జిమ్ నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తాను నేను.
సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించబోతున్నాను. నేను రోజు వీడియోస్ చేస్తాను కదా, ఇదే లొకేషన్ అనమాట. ఇది లోపలికి ఉంది, ఇంకా నేను చూపిస్తాను. పదండి, ఇక్కడ చూపించుకుంటా పద గణేష్. సో నేను రోజు వీడియోస్ చేసే లొకేషన్ ఇది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర చేస్తాను అనమాట. ఒకరోజు ఈ ఏరియాలో చేస్తా, ఒకరోజు కొంచెం ముందు చేస్తా, ఇంకొంచెం డెడ్ ఎండ్లో చేస్తా. సో ఇది బాగుంటుంది ఇక్కడ లొకేషను. ఇది వచ్చేసి చెరువు, తొండుపల్లి చెరువా? ఇది తొండుపల్లి చెరువు, గొల్లపల్లిలో ఉంది. సో ఇక్కడ టెంపుల్ అక్కడికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా వీర లెవెల్లో, కానీ అక్కడ దారి చూసారు ఎలా ఉందో. ఆ దారి మీదకి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుండే చూపిస్తాను మీకు. కొంచెం జూమ్ చేసి చూపించే గణేష్. బాబోయ్, నీళ్ళు చూస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అట్లా దాని మీదకి వెళ్ళి నడిచి అక్కడ పోవాలంటే సగం ప్రాణాలు ఇక్కడే ఆగిపోతున్నాయి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ నుండే చూపిస్తాను మీకు. అది కట్టమైసమ్మ టెంపుల్. మళ్ళీ అగైన్ ఆ టెంపుల్ నుంచి మళ్ళీ అటు కూడా మనకి ఇటు ఎంత దారి ఉందో అటు కూడా అట్లనే ఉంది. అది ఎక్కడ దాకా ఉంది గణేష్? ఓకే. సో ఎందుకంటే నాకు ఇప్పుడు దాని మీదకి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆ టెంపుల్ చూపించే సాహసం నేను చేయలేను, అంత ధైర్యం నాకు లేదు. సో అందుకని చెప్పి ఇక్కడ నుంచే చూపిస్తాను. అమ్మో వద్దురా, నువ్వు ఏం సినిమా అది, మన్మధుడు సినిమాలో హీరోయిన్ చేస్తా చూడు. నాకు నీళ్ళంటే భయం. నాకు నీళ్ళంటే కాదు, ఇప్పుడు ఆ దారి మీదకి వెళ్ళి పోవడం భయం నాకు. సో ఈ చెరువులో చేపలు చాలా బాగా దొరుకుతాయి, పడతారు. సో ఈ చెరువులో చేపలు పడతారనమాట ఎవ్రీ వీక్. అంటే చేపలు వేసి ఎప్పుడైతే చేస్తారో, ఏం చేస్తారు గణేష్, ఏమంటారు దాన్ని అసలు? వల వేస్తారు. వల కాదురా, చేపల్ని వేసి దాన్ని పొదుగుతారా, పొదగడం అంటారు దాన్ని, ఏమంటారు, పెంచడం అంటారా? పెంచడం. చేపలు నాకు సారీ, నాకు తెలియదు. సో దీంట్లో చేపలు వేసి పెంచి పెద్దగా అయిన తర్వాత ఎవ్రీ వీక్ పడతారనమాట. అప్పుడు మేము బాగా తిన్నాం. అప్పుడు వీడియోస్ కూడా పెట్టినా నేను. చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా కేజీ 2 కేజీలు మేము 10 కేజీలు తీసుకెళ్తాం తెచ్చుకునేటోళ్ళు. సో చేపల పులుసు, చేపల ఫ్రై మీన్స్ అదే ఫిష్ 65 ఇవి చేసుకునేటోళ్ళము. ఫోటోలు తీస్తా. సో గణేష్ జాగ్రత్త, వీడియో లేకపోయినా పర్లేదు కానీ. సో ఇదన్నమాట, ఈ లొకేషన్లో వచ్చి చేస్తాము. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను మీకు నేను. ప్రతి 5 నిమిషాలకు ఒక ఫ్లైట్ పోతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ అయితే నిమిషానికి ఏంటి, ఒక నిమిషంలో 4-5 ఫ్లైట్లు పోతూనే ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆ సౌండ్ చాలా డిస్టర్బెన్స్ అవుతాయి అనమాట. సో మనం ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి మళ్ళీ గొల్లపల్లికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఈ చెరువు, ఈ లొకేషను, ఇంత మంచి లొకేషను, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. పువ్వులానా గణేష్ మొత్తం ఈ లొకేషన్కి అట్రాక్ట్ అయిపోయి నన్ను వదిలేసి లొకేషన్లో తీస్తాడు. సో నేను ఎంత దూరమైనా సరే నా బండి మీద వెళ్ళిపోతాను నేను. నాకు ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ చేసింది ఈ బండి మీదనే అనమాట, స్కూటీ మీదనే. వామ్మో ఏదో సౌండ్లు వస్తున్నాయి. అడవి బాతులా? చూడండి, లొకేషన్లోకి వెళ్ళి ఇలా బయటకు వస్తుంటే ఎంత బాగుందో. ఒక మూవీ చూస్తున్నట్టుంది కదా మీకు. మొన్న ముంబై వెళ్ళినప్పుడు ఒక షూటింగ్ ఉండి ముంబై వెళ్ళినా నేను. ముంబై వెళ్ళినప్పుడు అబ్బా
అసలు మధ్యలో పైన లొకేషన్ ఎట్లా ఉందంటే అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సో ఇది గొల్లపల్లి అనమాట. గొల్లపల్లిలోనే ఈ లొకేషన్ ఉంది. మా ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ మా ఇంటికి వెళ్ళే దారి వచ్చేస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇది ఒక ఊరు ఇటు సైడ్ వెళ్తే మా గొల్లపల్లిలోనే delivery.com ఉంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇదే మెయిన్ హెడ్ ఆఫీస్ అన్నమాట. మళ్ళీ ఇలా వెళ్తే ఒక ఊరుంది, మళ్ళీ ఇక్కడ ఒక శ్మశానం ఉంది. ఇది గొల్లపల్లి చెరువు. ఇదంతా delivery.com వాళ్ళ బండ్లు అనమాట ఇవన్నీ, ఈ లారీలు ఇవన్నీ. సో ఇది delivery.com అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ తోటలు, గులాబీ తోటలు, చామంతి తోటలు, బంతి. ఊర్లోకి వచ్చేసాం మనం, గొల్లపల్లి ఊర్లోకి వచ్చేసాం. ఈ టెంపుల్ చూపించు, ఇది శివాలయం. ఈ టెంపుల్ వచ్చేసి శివాలయము. సో మా ఇల్లు ఇక్కడే ఉంది, మీకు చూపిస్తా, లాస్ట్లో మా ఇల్లు చూపిస్తా. మా షాప్ చూపించు, మా షాప్కి వచ్చేటప్పుడు వద్దాము. సో ఇదంతా గొల్లపల్లినే. మీకు వచ్చేటప్పుడు రిటర్న్లో మా గొల్లపల్లి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా తీసుకెళ్తా. రిటర్న్లో మా షాపు, మా ఇల్లు రెండు చూపిస్తా మీకు. ఇక్కడికే గొల్లపల్లి అయిపోతుంది. చూడండి పైన బోర్డు ఉంది కదా. సో ఇటు నుంచి మళ్ళీ ఏం ఊరు, బహదూర్గూడనా? ఇక బహదూర్గూడ ఇవన్నీ ఉన్నాయి, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరగలేదు కదా. సో అన్ని ఊర్లు నాకు తెలియదు ఇక్కడ, అందుకే గణేష్ని అడుగుతాను నేను. సో ఇక్కడ వరకు మాది గొల్లపల్లి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక, మేము ఇక్కడికి వస్తారు వాళ్ళు భయపడుకుంటూ చూస్తుంటారు ఎవరు అనుకొని. సో ఇది విలేజ్ కమిటీ హాల్ కమ్ గ్రౌండ్ అంట. వీలే కదా, వీలేనా? ఈ అబ్బాయా? నువ్వే కదరా, నువ్వే కదా. వీళ్ళిద్దరు కాదంట, నువ్వే. కార్ తీసుకురాపు, నువ్వేంట కదా. మీరిద్దరు వెళ్ళిపోండి. అరే నువ్వే అంటే నువ్వు కాదంటే దేనికి కాదురా, ఏందని అడగవా? సో అంతే, ఇక్కడ నుంచి చూపించేస్తే సరిపోతుంది. ఇది విలేజ్ కమిటీ హాల్ కమ్ గ్రౌండ్ అనమాట గొల్లపల్లిది. పురా వెళ్ళిపోతాను రాడు, ఆగరా, వెళ్ళిపోకొస్తాను. చలో. ఏం కావాలి? నన్ను కూడా వీడియో తీస్తాను రా. ఇంకా కొబ్బరి పొడి. అడగదు. హాయ్ ఫ్రెండ్స్, తను ఎవరో గుర్తుపట్టారా? మల్లిక వాళ్ళ మామ. అసలు నేను దగ్గర పెట్టు, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. హాయ్ ఫ్రెండ్స్, తను ఎవరో గుర్తుపట్టారా? మల్లిక వాళ్ళ మామ, అంటే గబ్బర్ వాళ్ళ డాడీ. హాయ్ చెప్పండి మామయ్య, మా మామయ్య గారు. ఈ గొల్లపల్లి వీళ్ళదే.
వేసేసాడు, బాగా వేసేసాడు. అంకుల్ చెప్పండి, మీ గొల్లపల్లిలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను 2003 నుంచి. పుట్టింది ఇక్కడేనా? పుట్టింది చిన్నగొల్లపల్లి ఎయిర్పోర్ట్లో. ఓకే ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినా? షిఫ్ట్ అయింది. నేను పుట్టింది అక్కడ ఎయిర్పోర్ట్ పడడం వల్ల. 1959. ఓకే, 1959లో చిన్న గొల్లపల్లిలో పుట్టిండ్రు. సో ఎయిర్పోర్ట్లో గొల్లపల్లి పోయిందనమాట. అందుకని చెప్పేసి పెద్ద గొల్లపల్లి అంటారు దీన్ని. ఇప్పుడు గొల్లపల్లి అంటారు, పెద్ద గొల్లపల్లి అని ఏమనరు, ఎందుకంటే చిన్న గొల్లపల్లి పోయింది కదా. సో అక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్ పడడం వల్ల ఇక్కడికి వచ్చింది. ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 350 ఉంటుంది. 350. ఓకే, ఎలా ఉంటుంది మొత్తం? అందరూ హ్యాపీగా ఉంటారా? బాగుంటారు, కలిసిమెలిసి. అయినా నాకు తెలిసి మీతో అందరూ ఫ్రెండ్షిప్లోనే ఉంటారు అనుకోండి. చాలా మంది షాప్కి వచ్చినప్పుడు చూశాను. అయినా మీరు ఈ షాప్ నడపాల్సిన అవసరం లేదు కదా అంకుల్? జీవనోపాధికి నడపాలిగా. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళే చేస్తున్నారు. అంటే అంకుల్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ. ఎందుకు అని అంటే నా కాళ్ళ మీద నేను ఉన్నన్ని రోజులు నేను చూసుకుంటాను. ఎంత వచ్చినా నేను చూసుకొని పిల్లల్ని వాళ్ళకి పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీ. నేను నా ఒంట్లో శక్తి ఉన్న రోజు నేను సంపాదించి నా పిల్లలకి నేను పెట్టాలి, ఆ తర్వాత వాళ్ళు నన్ను చూసుకుంటారని. అందుకని చెప్పేసి ఈ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మామయ్య చెప్పండి? ఈ షాప్ ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మీరు వచ్చినప్పుడు అసలు ఎవరైనా షాపులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఒక షాప్ ఉండే, ఇది 2వ షాపు. ఇప్పుడు గొల్లపల్లిలో 2-3 ఇళ్ళకి పక్కకి ఒక షాపు, 2-3 ఇళ్ళకి మధ్యలో ఒక షాప్ అయింది. 12 షాపులు అయింది ఇప్పుడు గొల్లపల్లిలో. ఉండేది 300 కుటుంబాల, 300-350 అప్రాక్సిమేట్లీ చెప్తానమాట. 350 కుటుంబాలు ఇక్కడ ఉంటారనమాట. మాది చిన్న ఊరు. జనాభా ఎంతమంది ఉన్నారు మామయ్య? మొత్తం జనాభా 5,000 మంది జనాభా ఉన్నారు. అందులో ఓటర్ 1800 మంది ఓటర్లు ఉన్నారనమాట. సో ఇది మా మామయ్య గారి ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చిందంటే, మాట్లాడు. సో గొల్లపల్లిలో మా మామయ్యది షాప్ ఉండే అనమాట. ఫస్ట్ చాలా సీనియారిటీ ఉందన్నమాట ఈ షాప్కి. సో అందుకని చెప్పేసి మీకు కూడా పరిచయం చేయాలి కదా. నా గురించి ఏం చెప్పవు అని అడగవారా? మల్లిక వచ్చిన కాడ నుండి ఎట్లుంది షాప్, ఎలా నడుస్తుంది? సరిపోయారు ఇద్దరు. షాప్కి నాకేం సంబంధం రా. షాప్ ఎలా నడుస్తుంటే నేను షాప్ నడుపుతాను వచ్చి అంటే అట్లా కాదు. కుటుంబ విషయాలు. మల్లిక గురించి చెప్పండి అంకుల్. మల్లిక వచ్చి నుంచి మంచిగానే ఉంది, బాగానే ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని నేను చేసుకుంటాను. మా మామ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. మొత్తం ఇట్లా కట్ చేసినట్టు మాట్లాడేస్తారనమాట. ఇప్పటికి కూడా అంకుల్ ఇంట్లో ఇప్పుడు మల్లిక వాళ్ళకి కానీ వీళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు తిండి ఏదైతే ఉంటుందో రైస్ కానీ ఏవైనా చిల్లర సామాన్లు అదే ఇంట్లో రేషన్ అంకులే ఇస్తాడు. అంటే వాళ్ళు తెచ్చుకున్న కెపాసిటీ వాళ్ళకు ఉన్నా కానీ నేను ఉన్నన్ని రోజులు నేను పెడతా, మీరు తినండి అనేసి అంటాడు ఇప్పటికి కూడా. అది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మామయ్య. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మా మామయ్య ఇప్పుడు ఎంత ఫాస్ట్గా చెప్తాడో వినండి. సరే అవన్నీ ఏం చెప్పొద్దు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మల్లికా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మల్లికా రాఘవేందర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. మా మామయ్యతో మాట్లాడినందుకు మాకు హ్యాపీగా ఉంది, చూసినందుకు మీకు కూడా హ్యాపీగా ఉందని. మేము ఇంట్లో కూడా మేము ఇట్లానే ఉంటాము. రైట్ అంకుల్, థ్యాంక్ యూ. ఫోటో ఇవ్వాలి, నాకు సెల్ఫీ ఇవ్వాలి. సరే ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ఇప్పుడు పెట్టేసుకోను. సూపర్లో బైక్ చూసిందా? ఆ హెల్మెట్ ఇదే, బండి కూడా ఇదే. అదే ధూమ్లో చోరీ చేస్తారు చూసిన, బ్యాంక్ రాబరీ, దీని మీదనే చేసింది. నా ఇజ్జత్ తీయడానికే వీడియో చేస్తాండి గణేష్. మామయ్య టీ తాగండి, మర్చిపోతారు. రెడీ? ముందు చూడరాను, ముందులో వెనకాల ఏమో. సో ఇది మా షాప్ కదా. మా షాప్ నుంచి ఇల్లు చాలా దగ్గర డిస్టెన్స్ అనమాట. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. చూడండి, 200 మీటర్సేనా? 200 మీటర్సే ఉంటుందంట. సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది. మా ఇల్లు చూపిస్తానండి. ఇది బస్ స్టాప్. ఇది
సో వచ్చేసాం మా ఇంటికి. సో ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. చూసారు కదా, అది మనం శంషాబాద్ నుంచి వచ్చిన రూట్, అది బస్ స్టాపు. అక్కడ నుంచి ఆ షాప్ దగ్గరే మా చూడండి, ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఆ షాప్ దగ్గర నుంచి మా ఇల్లు కనిపిస్తుంది, మా ఇంటి దగ్గర నుంచి షాప్ కనిపిస్తుంది. సో ఫైనల్లీ గొల్లపల్లిలో ఉన్న మా ఇంటికి వచ్చేసినాం. మీకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూపిస్తాను నేను. మా టెర్రస్ మీదకి ఎక్కితే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. టెర్రస్ మీదకి కూడా ఎక్కాల్సిన అవసరం లేదు, మా ఇంట్లో నుంచి చూసినా కూడా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. దాగానేసి వచ్చేసి తాళం తీసుకురా బండిది. హోమ్ టూర్లో మా ఇల్లు చూసారు మీరు ఆల్రెడీ. ఇల్లు చూసారు, ఇదే ఇల్లు అదే షాప్, ఇదే ఇల్లు అదే షాప్, ఇదే ఇల్లు అదే షాప్, ఇదే ఇల్లు అదే షాపు, అదే షాపు ఇదే ఇల్లు అనొచ్చు కదరా. అగ్గో మా ఎవరు ఈమె, మా డాన్, మా అమ్మమ్మ, మా ఆయన వాళ్ళ నాయనమ్మ, మా మామయ్యని చూసారు కదా ఇప్పుడు, మా మామయ్య వాళ్ళ అమ్మ. సో వచ్చేసేయండి. ఆయన కాదు చెప్పేది, నేను వీడియో తీస్తాడు, ఆయనకు తెలియదా అంటుంది. ఇది మా ఇల్లు. పైకి వెళ్దాం పదండి, మీకు మెయిన్గా మా ఇల్లు తెలుసు. ఎయిర్పోర్ట్ చూపిస్తుంది పదండి. సో అదే అన్నమాట ఎయిర్పోర్ట్. ఇందాక మా మామయ్య చెప్పింది కదా చిన్నగొల్లపల్లి అని, అదంతా చిన్నగొల్లపల్లి ఉండే. చిన్నగొల్లపల్లి పోయింది, ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసేసుకున్నారు. సో అదే ఎయిర్పోర్ట్ చూడండి, మాకు చాలా దగ్గర ఎయిర్పోర్ట్. పైకి వెళ్ళి వస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుందిగా. క్లియర్గా వస్తుందా వీడియో? సో ఫ్రెండ్స్, అది మా ఊరు, ఇదనమాట గొల్లపల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే రారా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. సో ఇది మా ఊరు. ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుందా? కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. మిషన్ నడుస్తుంది ఇక్కడ. బాగుంది. ఎందుకు నవ్వినా చెప్పురా నువ్వు? ఏదో గుర్తు. ఎందుకు నవ్వినా చెప్పు. చూడండి, ఇంత మంచి వాతావరణంలో హాయిగా ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అదే సిటీలో పోతే ఏముంది, పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. పైనుంచి ఇంకా అందుకే నాకు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది. పైకి వెళ్దాం పదండి ఒకసారి. ఓకే, నేను ఇక్కడ కూడా వీడియోస్ తీసేదాన్ని. అప్పుడు అందరూ ఇక్కడ వీడియోస్ తీస్తుంటే ఏమంటారో తెలుసా, పెయింట్ వేస్తే మంచిగా ఉంటుంది, పెయింట్ వేస్తే మంచిగా ఉంటుంది. డబ్బులు మీరు ఇస్తారా పెయింట్ వేయడానికి? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో చూడండి మా ఊరు ఎంత మంచిదే. ఫ్లైట్ 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 పోతుంది. చూసారా ఫ్రెండ్స్, మా షాప్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఈ చెట్టు కొంచెం అడ్డు ఉంటుంది. మేము పొద్దున్నే వచ్చి చెట్టు కొంచెం అడి జారి షాపుని చూసి మళ్ళీ కింది పోతాం. సో ఇదన్నమాట. నేను ఇంకా అక్కడ ఆ లొకేషన్లో కూడా అక్కడికి వెళ్ళి కూడా వీడియోస్ చేస్తాను నేను. ఆ టెంపుల్ ఉంది కదా అక్కడ చేస్తా, రోడ్డు మీద. ఇక్కడ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదేంటది, దాన్ని ఏమంటారు, వరి, గులాబీ తోట. వరి వరి గులాబీ తోట పచ్చగా కనిపించట్లే, కాఫీ కలర్లో కనిపిస్తుంది. సో వరి పొలం ఉంది కదా అక్కడ, దాంట్లో కూడా చేసేదాన్ని, కాకపోతే అది కొట్టేసిండ్రు. సో మొన్న రీసెంట్గా కూడా వీడియోస్ చేసిన అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరు. ఇది ఇటు చూపించు గణేష్ మొత్తం. నాకైతే చాలా ఇష్టము మా ఊరు. ఎందుకంటే మేము దీనికంటే ముందు బంజారా హిల్స్లో ఉన్నాం. అమ్మో, బంజారా హిల్స్లో ఉన్నప్పుడైతే చాలా పొల్యూషన్ ఉంటుండే. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే మా దగ్గర అంత మంచిగా ఉంటుంది. చలికాలము ఇంకా చలి ఉంటుంది. ఇంకా సమ్మర్లో అయితే ఈ చల్లదనం మనము మంచిగా అనిపిస్తుంది మనకి. సో మొత్తానికైతే మంచిగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు మా దగ్గర, చాలా మంచిగా సైలెంట్గా ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ అది, శంషాబాద్ అది, గొల్లపల్లి ఇది.
ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో ఫ్రెండ్స్, మా విలేజ్ ఎలా అనిపించింది అండ్ మా వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. యువర్ మల్లికా రాఘవేందర్. బాయ్.